పరీక్షిత్తునకు ముక్తిని సాధించాలనే గాఢమైన వాంఛ కలిగింది. అతనికి ఆ మహాఫలాన్ని అందించడానికి భగవంతుడే స్వయంగా పంపాడా అన్నట్లుగా అన్ని సంఘాలను అవలీలగా వదిలిపెట్టిన శుకయోగీంద్రుడు అతని దగ్గరకు వచ్చాడు. రాజు అతనిని సేవించుకుని కొన్ని ప్రశ్నలు అడిగాడు. శుకమహర్షి సమాధానాలు చెబుతూ ఇలా అన్నాడు: హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు సంశయము పని లేదు. ఆ హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే నాయనా పరీక్షిన్మహారాజా, నీవు నీ వంశాన్ని నీ పుట్టుక చేత పవిత్రం చేసిన వాడవు. చూడు, 14 లోకాల సముదాయమైన విశ్వమంతా శ్రీ మహావిష్ణువుతో నిండిపోయినదే. ఆయన కంటే వేరుగా ఏమీ లేదు. అంతేకాదు, ఆ హరి విశ్వమంతా నిండి సర్వమూ తానే అయి ఉన్నాడు. శ్రీహరితో వ్యాపించి ఉండని వస్తువు పరమాణు మాత్రమైనా లేదు సుమా. విన్నావా?